ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. యేసు ప్రభువారు ఆయన యూదా గోత్రం నుండి ఆయన ఈ భూలోకానికి వస్తాడని ప్రవక్త అయిన మోషే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలకి ముందే ఆయన ప్రవచించాడు. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఆయన ప్రవచించాడు. ఈ కాండం 49వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం 33వ వచనం. యేసు ప్రభువారు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు యూదులు, ఆ యూదుల జాతి నుండి ఆయన జన్మిస్తాడని ప్రవక్త అయిన మోషే రాసిన ప్రవచనం ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీద ఇజ్రాయెల్ దేశంలో యూదా వంశంలో ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళికి ఆయన రాజు, ఆయన దేవుడు. ఆయన ద్వారా మాత్రమే మనమందరం రాబో కాలంలో పరిపాలించబడతాము. ఆయనే దేవుడుగా ఉండి ఈ భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన ఆయన సాగిస్తాడు. దానితో పాటు ఈ భూమి మీదే ఆయన యుగ యుగాలు అంటే పరలోక రాజ్యం ఈ భూమి మీదే ఆయన స్థాపిస్తాడు. ఆయనే రాజుగా ఉండి ఆయనే అన్నీ ఉండి సమస్తము ఆయనే ఉండి ఆయన చేతుల మీదుగా పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన ఆయన రాజ్యంలో అందరూ చేరాలని, అందరం జీవించాలని, అందరూ సిద్ధపడి దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలని నిత్య జీవన్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఈ యొక్క శుభవార్తను తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది అనేకులకు రీచ్ అవుతుంది. కాబట్టి సువార్త భారం ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించాలి, పంచాలి అనుకున్నవారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. క్రిస్మస్ నాటికి 1000 మంది సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఉండాలని గోల్గా నేను వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు, మీ కుటుంబానికి తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.